ಓಂ ಅಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂಥಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮದ್ ರಾಮಾಯಣೆ ಸುಂದರಕಾಂಡೆ ಅಥ అష్టషష్టితమః సర్గః. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి సర్గ 68వ సర్గ. ఇది సుందరకాండలో చిట్ట చివరి సర్గ ఇది. దీంతో మన సుందరకాండ పూర్తవుతోంది. ఈ ముగింపు సందర్భంగా మనం మరొక 4 సర్గలను అనుసంధానం చేసుకుంటాం. అవి మొట్టమొదటిగా నాగపాశ విమోచన సర్గ, ఆదిత్య హృదయ సర్గ, అట్లాగే రామస్తుతి, రావణ వధ, పట్టాభిషేకంతో మనం పూర్తి చేసుకుంటాం. ఇవాల్టి సర్గ 68వది, సుందరకాండలో చిట్ట చివరి సర్గ ఇది. జై శ్రీమన్నారాయణ. అదాహముత్తరం దేవ్యా పునరుక్త ససంభ్రమః తవ స్నేహానరవ్యాఘ్రా సౌహార్దాదనుమాన్యవై. అదాహముత్తరం దేవ్యా పునరుక్త ససంభ్రమః తవ స్నేహానరవ్యాఘ్రా సౌహార్దాదనుమాన్యవై. ఏవం బహువిధం వాచో రామో దాశరథిస్త్వయా యథా మామాప్నుయాత్ శీఘ్రం హత్వా రావణమాహవే. యది వా మన్యసి వీరావసైకాహమరిందమాన్ కస్మించిత్ సంవృతే దేశే విశ్రాంతః స్వగమిష్యసి. మమ చాప్యల్పభాగ్యాయాః సాన్నిధ్యాదపవీర్యవాన్ అస్య శోకవిపాకస్య ముహూర్తం స్యాద్విమోక్షణం. గతే హి త్వయి విక్రాంతే పునరాగమనాయ వై. ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయః. తవ దర్శనజశోకో భూయో మాం పరితాపయేత్. దుఃఖాదుఃఖపరాభూతాం దుర్గతాం దుఃఖభాగినీం. అయం చ వీరసందేహా తిష్టతీవ మమాగ్రతః. సుమహాం సత్వసాహాయేషు హర్వృక్షేషు హరీశ్వరా. సుమహాం సత్వహాయేషు హర్వృక్షేషు హరీశ్వరా. కథం ను ఖలు దుష్పాదం దరిష్యంతి మహోదధిం. తాని హర్వృక్షసైన్యాని తౌ వానరవరాత్మజౌ. త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే. శక్తిః స్యాదవైనతే యస్య తమ వా మారుతస్య వా. తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే. కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్యవిదాం వద. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే. పర్యాప్తః పరవీరఘ్నా యశస్యస్తే బలోదయః. బలై సమగ్రైర్యది మాం హత్వా రావణమాహవే. విజయీ స్వాంబరీం రామో నయేత్ తస్యార్యశస్కరం. యదాహం తస్య వీరస్య వనాదుపధినా హతా. రక్షసా తద్భయాదేవ తథా నార్హతి రాఘవః. బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః. మాం నయేద్యది కాకుస్తః తత్తస్య సదృశం భవేత్. తద్యదా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః. భవత్యాః వసూదస్య తథా త్వముపపాదయ. తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతుసంహితం. నిశామ్యహం తతశ్రేషం వాక్యముత్తరమబ్రవం. దేవి హర్వృక్షసైన్యానామీశ్వరః ప్లవతాం వరః. సుగ్రీవ సత్వసంపన్నస్తవార్ధే కృతనిశ్చయః. తస్య విక్రమసంపన్నా సత్వవంతో మహాబలాః. మనస్సంకల్పసంపాతాని దేశే హరయస్థితాః. येषां नोपरिनाथस्ता न तिर्यक् सज्जते गतिः. न च कर्मसु सीदन्ति महस्तविततेजसः.
असकृतैर्महाभागैर्वानरैर्बलदर्पितैः प्रदक्षिणीकृता भूमिर्वायुमार्गानुसारिभिः मद्विशिष्टाश्च तुल्याश्च सन्ति तत्र वनौकसः मत्तः प्रत्यपरः कश्चित् नास्ति सुग्रीवसन्निधौ अहं तावदिह प्राप्तः किं पुनस्ते महाबलाः न हि प्रकृष्टा प्रेष्यन्ते हि तरे जनाः तदलं परितापेन देवि मन्युर्वपैतु ते एकोत्पातेन वै लङ्का वेश्यन्ति हर्यूधवाः मम पृष्ठगतौ तौ च चन्द्रसूर्याविबोधितौ तत्सकाशं महाभागेन सिंहावागमिष्यतः अधिघ्नं सिंहसङ्काशं क्षिप्रं द्रक्ष्यसि राघवम् लक्ष्मणं च धनुष्पाणिं लङ्काद्वारमुपस्थितम् नखदं सायुधान् वीरान् सिंहशार्दूलविक्रमान् वानरान् वानरेन्द्राभान् क्षिप्रं द्रक्ष्यसि सङ्गतान् शैलाम्बुदनिकाशानां लङ्कामलयसानुषु नर्धतां कविमुख्यानामचिरात् शोष्यसि स्वनम् निवृत्तवनवासं च त्वया सार्धमरिन्दमम् अभिषिक्तमयोध्यायां क्षिप्रं द्रक्ष्यसि राघवम् ततो मया वाग्भिरदीनभाषिणा शिवाभिरिष्टाभिरभिप्रसादिता जगाम शान्तिं मम मैथिलात्मजा तवापि शोकेन तदाभिपीडिता ततो मया वाग्भिरदीनभाषिणा शिवाभिरिष्टाभिरभिप्रसादिता जगाम शान्तिं मम मैथिलात्मजा तवापि शोकेन तदभिपीडिता इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये श्रीमत्सुन्दरकाण्डे 68तमः सर्गः इति श्रीमत्सुन्दरकाण्डः समाप्तः। जय श्रीमन्नारायण।